హాయ్ యువర్స్, నేను ఐకాన్ ఆఫ్ ఆంధ్ర. ఇప్పుడు మనం విజయనగరంలోని పూరి జగన్నాథ్ ఆలయం రథయాత్ర గురించి చూద్దాం. ముందుగా మనం విజయనగరంలోని జగన్నాథ ఆలయం దర్శిద్దాం. రండి చూద్దాం. ఇదే మన జగన్నాథ ఆలయం విజయనగరంలో ఉంది. మహాలక్ష్మి సన్నిధి. ఇక్కడ మన ఆలయాల్లా కాకుండా ఇక్కడ ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంలా పోలి ఉంటుంది. ఇక రథయాత్ర చూద్దాం రండి. ఇదే మన పూరి జగన్నాథ్ యాత్రకి సంబంధించిన రథం. ఇక్కడ పూరి జగన్నాథ్ స్వామిని ఈ రథం చుట్టూ 3 సార్లు తిప్పి కొబ్బరికాయలు కొట్టి అప్పుడు పైకి తీసుకువెళ్తారు. ఈ విగ్రహాలు మన రాతితో కాకుండా చెక్కతో చేసినవి. ఇక్కడ కృష్ణుడు రాధతో కాకుండా బలరాముడు సుభద్రతో కలిసి ఉంటాడు. పూరిలో రథయాత్ర ప్రారంభించిన 9వ రోజు ఇప్పుడు ఇక్కడ విజయనగరంలో రథయాత్ర చేస్తారు. చూడండి, మూర్తిని జగన్నాథుని రథం చుట్టూ తిప్పుతూ వస్తున్నారు. అలా 3 రౌండ్లు తిప్పుతారు. ఇక్కడ దింపి స్వామివారిని దింపి పూజారులు పూజలు నిర్వహించి మరలా ఎత్తుకుని రథం చుట్టూ తిప్పుచుంటారు. భక్తులు కూడా రథం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ డంపులు మేళాలతో స్వామిని తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇక్కడ దింపి స్వామివారిని మరలా వేరే రౌండ్ తిప్పుతారు. ఇక్కడ రథయాత్ర చూడడానికి భక్తులు చాలామంది తరలి వస్తూ ఉంటారు. అలా మూర్తిని జగన్నాథుని 3వ రౌండ్ తిప్పి కింద ఉంచి కొబ్బరికాయలు కొట్టి స్వామిని రథము ఎక్కించి ఊరేగిస్తారు. చూడండి, ఇక్కడ భక్తులు ఎంతో శ్రద్ధతో కొబ్బరికాయలు కొడుతున్నారు. పూరి జగన్నాథ్ ఒరిస్సాలోని పూరిలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. చూడండి, రథం ఎక్కిస్తున్నారు. ఈ రథం మీదే ఊరేగిస్తుంటారు. పూరి జగన్నాథం రథయాత్రలాగే మన విజయనగరంలో కూడా బాగా గ్రాండ్గా చేస్తారు రథయాత్ర.